బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం ముగింపు చేరుకుంది. ఇక వీకెండ్ రోజు శనివారం బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక ఇందులో భాగంగానే ముందుగా నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ నీది చిన్న క్లాన్ అయినప్పటికీ చాలా బాగా ఆడావు. మీ దగ్గర క్లాన్ లేకపోయినా ఈరోజు ప్రైజ్ మనీలో టాప్లో ఉన్నావు. నువ్వు లాస్ట్ వీక్ నాకు మాట ఇచ్చినట్టుగానే అన్నీ మారుస్తానని చెప్పావు. చెప్పినట్లుగానే గేమ్ ఆడి నీ సత్తా చాటావు. క్లాన్ సైజు పెంచుకోలేకపోయినప్పటికీ ప్రైజ్ మనీ టాస్క్లో ఎరగతీసేశావు. ఇక తర్వాత నాగార్జున వారం మొత్తం నిఖిల్ గేమ్ గురించి మాట్లాడుతూ, నామినేషన్స్లో నువ్వు చెప్పిన పాయింట్లు అయితే చాలా బాగున్నాయి. హౌస్లో అందరూ తప్పదు కదా నామినేట్ చేయాలి, ఎవరినో ఒకళ్ళంటూ ఎవరో ఏదో ఒక కారణాలతో నామినేట్ చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ప్రేరణను నామినేట్ చేస్తూ డెసిషన్ మేకింగ్ రావట్లేదు, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటూ మంచి కారణంతో నామినేట్ చేశావు. ఇక ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ ఇలా మంచి కారణాలతోనే నువ్వు నామినేట్ చేశావంటూ మాట్లాడతాడు నాగార్జున. నిఖిల్ ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పుడు సూపర్ బజార్లో షాపింగ్ చేయమంటే నీకు ఇచ్చిన కొంచెం టైంలోనే చాలా ఎక్కువ వస్తువులు తీసుకొచ్చి బాగా ఆడావు. కానీ ఆ తర్వాత ఫుడ్ కోసం పెట్టిన 2 టాస్కుల్లో నీ టీం పర్ఫార్మెన్స్ అంతగా బాగలేదు. మొదటి టాస్క్ ఓడిపోయారు కదా, రెండో టాస్క్లో అయినా కనీసం నువ్వు ఆడి మీ టీంని గెలిపించవచ్చు కదా అంటే దానికి నిఖిల్ మాట్లాడుతూ, నేను వాడికి చాలాసార్లు చెప్పాను సార్, వాడు అస్సలు వినలేదు. నాపై నాకు నమ్మకం ఉంది, నేను గెలుస్తానంటూ నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక తప్పక తనని ఆడమని చెప్పానంటూ నిఖిల్ చెప్తుంటే నాగార్జున మాట్లాడుతూ, దాని ఫలితం మీరు వారం రోజులు ఫుడ్ లేకుండా పోయింది, హ్యాపీనా అంటూ అడిగితే వాడు వినలేదు సార్, ఇక నేనేం చేయను అంటూ సైలెంట్గా ఉండిపోయాడు నిఖిల్. ఇక ఆ తర్వాత నువ్వు ఆడిన ప్రతి టాస్క్ చాలా బాగా ఆడావు నిఖిల్. గెలవాలన్న కసి నీలో కనిపించింది. నువ్వు 6 టాస్కులు ఆడితే 5 టాస్కుల్లో గెలిచి 2,75,000 రూపాయలు కలిగిన పెద్ద క్లాన్గా మిగిలి హౌస్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించిన క్లాన్గా ఉన్నావంటూ ప్రశంసించాడు కింగ్ నాగార్జున. రోప్ గేమ్లో అయితే చాలా బాగా ఆడావు. నువ్వు ఎప్పుడూ హౌస్లో జిమ్ చేస్తున్నట్లు కనిపించలేదు, కానీ నీలో అంత బలం ఏంటయ్యా, నువ్వు పట్టుకుంటే కనీసం కదలలేకపోయాడు పృథ్వీ అంటూ పొగుడుతాడు కింగ్ నాగార్జున. ఇక ఆ తర్వాత మినిట్ మేడ్ టాస్క్లో అయితే నీ తెలివి సూపర్ అని చెప్పాలి. ముందు ఆదిత్య గ్లాస్లో మొత్తం కలిపిపోస్తే మిగిలిన గ్యాప్ మొత్తం నింపేసి మిగతా వాళ్ళు ఆడకుండా చేశావు. ఆ స్ట్రాటజీ అయితే నాకు బాగా నచ్చింది. ఇక తర్వాత వ్యాక్స్ గేమ్ అయితే చాలా బాగా ఆడావు. వాళ్ళంతమంది వ్యాక్స్ చేస్తున్నా నువ్వు మణికంఠ మాత్రమే చేస్తూ దాదాపు గెలిచే వరకు వెళ్ళారు. కానీ కాస్త మిగిలిపోవడం వల్ల ఓడిపోయావు. కానీ గేమ్ అయితే చాలా బాగా ఆడావని ప్రశంసించాడు నాగార్జున. ఇక సాక్స్ గేమ్ సూపర్ అని చెప్పాలి. చివరి వరకు నిలబడ్డావు, కానీ సంచాలక నిర్ణయం వల్ల టైం అయిపోవడంతో ఇద్దరు 50,000 రూపాయలు సంపాదించుకున్నారన్నారు కింగ్ నాగార్జున మాట్లాడుతూ. మొత్తంగా నిఖిల్ గేమ్పై నాగార్జున చేసిన కామెంట్లపైన ఈ వీక్ నిఖిల్ గేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.